హాయ్ అండి. ఈరోజు గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే స్టార్ట్ చేసాం. ఓకేనా. ఎనర్జీ మేనేజ్మెంట్ గురించి ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చాము. గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అది ఒకసారి చూడండి. ఇప్పుడు మనం మా ఏపీ హిస్టరీ కూడా స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా. ఏపీ హిస్టరీ కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి అలా ఒక్కొక్క సబ్జెక్టు మనం స్టార్ట్ చేసుకుందాం. ఈ ఏపీ హిస్టరీలు మనకు తీసుకుంటే మనం ప్యారల్గా ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ ముందు స్టార్ట్ చేద్దాం. ఓకేనా. తర్వాత రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, అలాగే పాలిటీ అవి కూడా చూసుకుందాం. విత్ రెస్పెక్ట్ టు ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనం డిస్కషన్ అనేది చేస్తామండి. ఓకేనా. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి ముందుగా. ఓకేనా. అయితే ఎంతోమంది విద్యార్థులు ఉండొచ్చు ఇందులో మనకి. అలాగే ఇది మనకి ఏంటంటే ఫ్రీ ఆఫ్ కంటెంట్గా మనం ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా. ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, చాలా ఉంటాయి. ఓకేనా. కొంతమంది ఏం చేస్తారంటే స్టార్టింగ్ వీడియోస్ అనేటటువంటి పెడతారు, తర్వాత మనీకి. ఓకేనా. మనం అలా కాకుండా ఫ్రీ ఆఫ్ కంటెంట్తో మనం విత్ బేసిక్స్ నుంచి మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనండి. మీ యొక్క సపోర్ట్ ఏంటంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఓకేనా. ఇదే నా యొక్క రిక్వెస్ట్. ఓకేనండి. అయితే కాన్సెప్ట్లోకి వెళ్దాం. మనకు తెలుసు హిస్టరీ నుంచి మనకి 75 మార్క్స్ అయితే వస్తాయి. అందులో మెయిన్గా సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే ఫస్ట్ది మనకి విత్ రెస్పెక్ట్ టు సిలబస్. ఓకేనా. అయితే ఫస్ట్ది చరిత్ర పూర్వయుగం నుంచి కూడా అడుగుతున్నాడు. మన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి చారిత్రక సంస్కృతి నెలకొంది అనేటటువంటిది ఇక్కడ మనకి అడుగుతున్నాడండి. కాబట్టి అది కూడా మనకి ఇంపార్టెంటే. ఆ తర్వాత మనకు తెలుసు శాతవాహనులు అవ్వచ్చు, ఇక్ష్వాకులు అవ్వచ్చు, విష్ణుకుండినులు అవ్వచ్చు, తూర్పు లేదా వీళ్ళనే వేంగి చాళుక్యులు అంటాము. దాదాపు 3 నుంచి 4 శతాబ్దాలు అయితే పరిపాలన చేశారు. తర్వాత మనకి చాళుక్యులు, ఆంధ్ర చోళులు చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కాన్సెప్ట్స్. ఓకేనా. ఇవన్నీ మనం కూలంకషంగా బేసిక్స్ నుంచి అయితే డిస్కషన్ చేస్తాం. ప్రీ హిస్టారిక్ కల్చర్ కూడా అడిగాడు. అంటే చారిత్రక పూర్వయుగం అన్నమాట. పూర్వ చరిత్ర ఎలా జరిగింది అవన్నీ కూడా మనకు తెలుసు. పూర్వ చరిత్రను అందులో మళ్ళీ 2 భాగాలుగా విభజించుకున్నాం. అందులో మొదటిది లిపి రాకముందు, లిపి వాడుకలోకి వచ్చిన తర్వాత. ఇలా మనం 2 రకాలుగా విభజించుకున్నాం. ఎనీవే మనం ఫర్దర్గా ఇప్పుడు చూస్తాం ఫస్ట్ చాప్టర్. తర్వాత మనం శాతవాహనుల గురించి దాదాపుగా వీళ్ళు వాయు బ్రహ్మాండ పురాణాలు అయితే వీళ్ళ గురించి ఆధారాలు అయితే మనకు లభిస్తున్నాయి. అవి విదేశీ ఆధారాలు కావచ్చు, స్వదేశీ ఆధారాలు కావచ్చు. ఇలా ప్రతిదీ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ పోతే మనకి ఇదే ఒక 1 అవర్ అయిపోతుంది. కాబట్టి మనం డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి అయితే ఎంటర్ అవుదాం. మనకి ఇక్కడ సిలబస్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ది మనకి చారిత్రక పూర్వ సంస్కృతులు కూడా అడుగుతున్నాడు. కాబట్టి డైరెక్ట్గా మనం అందులోకి జంప్ అవుదాం. ఓకేనండి. తర్వాత ఇవన్నీ ఉంటాయి. ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు అయితేనేమి క్రోనలాజికల్ ఆర్డర్లో మనం ఇవన్నీ చూస్తాం. అలాగే 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం దాకా మన ఆంధ్రదేశాన్ని చిన్న పెద్ద అన్ని రాజ్యాలని కలుపుకుంటూ వెళ్తామన్నమాట. వాళ్ళు అడుగుతున్నది మనకి బిట్స్ అనేటటువంటివి రాజుల గురించి అడగడండి. వాళ్ళ యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క సాహిత్యం, తెలుగు భాషాభివృద్ధికి వాళ్ళు చేసినటువంటి సాహిత్య అభివృద్ధి ఎలా ఉంది అనేటటువంటిది అడుగుతాడనమాట. వాళ్ళ యొక్క సాహిత్యం ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ యొక్క మత పరిస్థితులు, ఆ మత పరిస్థితులు కూడా ఎటువంటివి అడుగుతాడంటే ఆంధ్రప్రదేశం ప్రభావం ఎలా ఉంది, వాళ్ళు తీసుకొచ్చేటటువంటి సంస్కరణలు అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఇటువంటివన్నీ మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి పెద్ద రాజ్యాలు తీసుకుంటే విజయనగర రాజ్యం అనేటటువంటిది పెద్దదాని కింద మనం తీసుకోవచ్చు. కాకతీయ రాజ్యాలు ఈ 2 మెయిన్గా స్పృశిస్తూ చిన్న రాజ్యాల గురించి మనం సెకండ్ యూనిట్లో డీప్గా వెళ్తాం. ఓకేనా. తర్వాత మనకు థర్డ్ యూనిట్ యూరోపియన్స్ వచ్చేస్తారు.
ఇక్కడ నుంచి యూరోపియన్ నుంచి మనకు తెలిసింది, ఇవన్నీ అందరికీ తెలిసిన కాన్సెప్ట్లే. కానీ బిట్స్ ఏ విధంగా అడుగుతాడో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ మనకు తెలిసినవే. జస్ట్ ఈ అవుటర్ లైన్స్ మీరు చదువుకొని వెళ్ళిపోయినా మనకి 1 నుంచి 15 మార్కులకు అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఆ తర్వాత వన్స్ వాళ్ళ యొక్క పాలన అయిపోయిన తర్వాత మనకి ఆంధ్ర ఉద్యమం అనేటటువంటిది తీవ్ర స్థాయిలో మనకి అయితే జరుగుతుంది. వీటి గురించి ముందు ఆంధ్ర రాష్ట్రము, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాట్లు ఇంతవరకు ఉండేటటువంటి 2014 దాకా మన యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చూస్తామన్నమాట త్వరలో. ఓకేనా? అయితే ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 1 కానీ 2 కానీ ఇవి చదువుకుంటే మనకు సరిపోతుంది. అవుటర్ వ్యూలో ఈ కాన్సెప్ట్స్ మెయిన్గా మనం స్పృశిస్తామన్నమాట. ఇవి మెయిన్గా. ఓకేనండి. ఫస్ట్ ఏంటంటే చరిత్రకు పూర్వయుగం వెళ్దాం. ఓకేనా? చరిత్రకి పూర్వయుగం. ఓకేనండి. దీని తర్వాత 1 by 1 మనం డిస్కషన్ అనేటటువంటిది చేస్తాం. ఎప్పుడైనా మనం ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నప్పుడు నోట్స్ ప్రిపరేషన్ అనేటటువంటిది ఉండాలండి. షార్ట్ నోట్స్. ఎగ్జామ్కి ముందుకి మనం సమాయత్తమయ్యే సమయానికి రివిజన్ అనేటటువంటిది అందరూ ఏం చేస్తారంటే 1-2 సార్లు కంప్లీట్ చేయండి అంటారు. రివిజన్ అనేటటువంటిది 1-2 సార్లు కంప్లీషన్ సబ్జెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవ్వదండి. మనం ఏం చేయాలంటే ప్రతిరోజు రివిజన్ చేయాలి. అది మన టార్గెట్. అలా అయితేనే మనం సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. ఓకేనా? అయితే ఫస్ట్ ప్రాచీన చరిత్రకు వెళ్దాం. మన యొక్క ఈ ప్రాచీన చరిత్ర కూడా ఏం డిస్కషన్ చేసుకుంటామంటే మనకి ఇక్కడ విత్ రెస్పెక్ట్ మనం ఆంధ్రప్రదేశ్ గురించి ఎక్కువగా మనం ఇక్కడ స్పృశిస్తాం. ఓకేనా? ప్రాచీన చరిత్రలో భాగంగా మనకి ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ ప్రాధాన్యత అనేటటువంటిది మనం ఇవ్వాలన్నమాట. అయితే ఇందులో మనం పూర్వ చరిత్ర ఉంటుంది. ఓకేనా? చరిత్రకారులు ఏం చేశారంటే యాక్చువల్గా మనకి 2 రకాలుగా దీన్ని విభజించారనమాట. ఈ యొక్క మనకి ప్రాచీన చరిత్రనే మనకి 2 భాగాలుగా విభజించారు. ఏంటా 2 భాగాలంటే మనం ఇక్కడ చూసుకుంటే మొదటిది ఏంటంటే చారిత్రక పూర్వయుగము. చారిత్రక పూర్వయుగము. ఓకేనండి. చారిత్రక పూర్వయుగం. ఏంటి చారిత్రక పూర్వయుగం అంటే అప్పటికి మనకి లిపి రాలేదన్నమాట. లిపి రాకముందు ఉండేటటువంటి కాలాన్ని మనం చారిత్రక పూర్వయుగం అని అంటామన్నమాట. ఇప్పుడు ఆ సమయానికి లిపి వాడుకలో రాలేదన్నమాట. ఓకేనండి. తర్వాత చారిత్రక యుగం. ఇది చారిత్రక పూర్వయుగం. రెండవది ఎలా డిసైడ్ చేశారు చరిత్రకారులు? మనకి చారిత్రక యుగం. ఇది మనకి చారిత్రక యుగం. ఓకేనండి. ఇదేంటి? లిపి వాడుకలోకి వచ్చిన తర్వాత అనమాట. ఎక్కడైతే లిపి లేదు ఇక్కడ లిపి ఉందన్నమాట. అంటే చదవగలం. అక్కడ జరిగేటటువంటిది అంతా కూడా అట్లీస్ట్ మనం చదవగలం అనమాట. ఆ కాలాన్ని మనం చారిత్రక యుగంగా మనం పిలుస్తామన్నమాట. అయితే ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే మనకి పనిముట్ల ఆధారంగా చరిత్రకారులు అనేటటువంటి వారు పురాతత్వ శాస్త్రజ్ఞులు అవ్వచ్చు, వీళ్ళు 3 భాగాలుగా విభజించారనమాట. పనిముట్ల ఆధారంగా వాటి యొక్క తవ్వకాలు జరిపారు కదా, ఆ తవ్వకాలు జరిపిన భాగంలో మనకి 3 రకాలుగా వీటిని మనం విభజించుకున్నాం ప్రాచీన చరిత్రని. అందులో మనకు తెలుసు అది ప్రాచీన శిలాయుగం. ఓకేనండి, మొదటిది. అదే మనకు రెండవది వచ్చేసి మధ్య శిలాయుగం. ఇక్కడి నుంచి మనకి 1 నుంచి 3 బిట్లు రావడానికి అవకాశం అయితే ఉంటుందండి. అందుకే ఏ పాయింట్ను కూడా వదలకుండా మనం చెప్పుకోవాలి. అలాగే మూడవది మనకి నవీన శిలాయుగం. ఇలా మనకి పనిముట్ల ఆధారంగా ఈ క్లాసిఫికేషన్ దేని మీద జరిగింది? పనిముట్ల ఆధారంగా మనకి జరిగిందనమాట. పనిముట్ల ఆధారంగా మనకి క్లాసిఫికేషన్ జరిగిందనమాట. ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం. అయితే మనకి భారతదేశంలో అయితే సుమారు మనకి 3 లక్షల కిందటి నుంచే అయితే మనకి ప్లెస్టోసీన్ అంటే ఏంటండి? హిమం అంటే మంచు యుగం అనమాట. అప్పటి నుంచే మానవులు ఉన్నారని అయితే భావిస్తున్నారు చరిత్రకారులు. దాదాపుగా 3 లక్షల సంవత్సరాల క్రితం
ప్లైస్టోసీన్ యుగంలో మనం ఏపీ జాగ్రఫీలో చెప్పుకున్నాం. మనం డీటెయిల్డ్గా ఒకసారి జాగ్రఫీ చూడండి. ఏపీ జాగ్రఫీలో అన్ని యుగాలు గురించి కూడా చెప్పుకున్నాం. అందులో మనకేంటంటే ఇది హిమయుగం. ప్లైస్టోసీన్లోనే దాదాపు 3 లక్షల సంవత్సరాల క్రితమే మనకి మానవుడి యొక్క ఆచూకీ ఉంది అని చెప్తున్నారనమాట శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం. అయితే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ప్రాచీన శిలాయుగం నుంచే ఆంధ్రప్రదేశ్లో మనకి జనావాసాలు ఉన్నాయండి. ఈ ప్రాచీన శిలాయుగం నుంచే మనకి ఆంధ్రప్రదేశ్లో జనావాసాలు అనేటటువంటివి ఉన్నాయి అని మనం చెప్పొచ్చు. ఎలా చెప్తామంటే అక్కడ త్రవ్వకాలు జరిగాయి. మన ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో వివిధ శాస్త్రవేత్తలు తవ్వి మనకు చూపించారనమాట. ఎక్కడెక్కడైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు మనకి ఇంపార్టెంట్. అందులోనే చాలా ఇంపార్టెంట్ అండి. అయితే మనకు కూడా ప్రాచీన శిలాయుగం నుంచే ఆంధ్రప్రదేశ్లో కూడా జనావాసాలు ఉన్నాయని మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట. మనం ఇక్కడ ఏపీ హిస్టరీ చదువుతున్నాం కాబట్టి ఏపీకి సంబంధించి మరి ఆంధ్రప్రదేశ్లో పరిశోధనలు ఎవరెవరు జరిపారు అది మనకి ఇంపార్టెంట్. బిట్ రూపంలో అడుగుతాడు, మ్యాచింగ్ ఇచ్చేస్తాడు. యువతల శాస్త్రవేత్తలు, యువతల ప్రాంతము, తవ్వకాలు జరిపిన ప్రాంతము. ఓకేనండి. మరి ఏపీలో పరిశోధనలు ఎవరెవరు జరిపారండి? మనకి ఆల్బిన్ జరిపాడు. అలాగే మనకి మిడోస్ టేలర్ జరిపాడు. ఓకేనా, మిడోస్ టేలర్. అలాగే పిటి శ్రీనివాస్ అయ్యంగార్ ఈయన కూడా జరిపారు. అలాగే బ్రూస్ ఫూట్, ఇది మనకి ఇంపార్టెంట్. ఈయన మనకి ఇంపార్టెంట్ అనమాట. బ్రూస్ ఫూట్ కూడా త్రవ్వకాలు మనకి జరిపారు, అదే పరిశోధనలు జరిపారనమాట. అలాగే కాగ్లిస్ బ్రౌన్ ఇంపార్టెంట్ అండి, నోట్ చేసుకోండి. ఓకేనా, కాగ్లిస్ బ్రౌన్. బిఆర్ సుబ్రహ్మణ్యం ఇంపార్టెంట్ అండి. బిఆర్ సుబ్రహ్మణ్యం ఈయన కూడా పరిశోధన అనేటటువంటి చేశారు. ఇంకా లాస్ట్ వన్ డాక్టర్ పి సుబ్రహ్మణ్యచారి. ఓకేనా, వీళ్ళు మనకి జరిపారు. ఎవరెవరు? ఆల్బిన్, మిడోస్ టేలర్, పిటి శ్రీనివాస్ అయ్యంగార్, బ్రూస్ ఫూట్ ఇంపార్టెంట్. ఓకేనా. అయితే ఈ ప్రాచీన శిలాయుగంలో మన ఆంధ్రప్రదేశ్లో ఏవేవి ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకి బయటపడ్డాయి అనేటటువంటి ఇప్పుడు మనం చూసుకోవాలి. ముఖ్యంగా అప్పుడు ప్రాచీన శిలాయుగం అంటే మనకి ఏమొస్తుందండి? ప్రాచీన శిలాయుగం అంటే దాన్ని ఏమంటాం? పాలియోలిథిక్ ఏజ్ అని అంటాం. వీటి యొక్క సంవత్సర కాలాలు కూడా ఇస్తాను. ఓకేనా, దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, తర్వాత ఇస్తాను. దీన్ని మనం ఏంటంటాం? పాలియోలిథిక్ ఏజ్ అంటాం, అంతే కదా. పాలియోలిథిక్ ఏజ్ అంటే మనకి ప్రాచీన శిలాయుగం అన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే ప్రకృతి సహజ సిద్ధంగా ఉండేటటువంటి కొండ గుహల్లో మనకి మానవుడు అనేటటువంటి వాడు నివసించేవాడు అనమాట. అప్పటికి ఇంకా ఇంప్రూవ్మెంట్ జరగలేదన్నమాట. ఓకేనా, పరివర్తన రాలేదు. కొండ ప్రాంతాల్లో ప్రకృతి సిద్ధంగా ఉండేటటువంటి కొండ గుహల్లోనే ఉండేవాడు అనమాట మానవుడు. అయితే ఈ యుగంలో మనకు మానవుడు కొన్ని పరికరాలను వాడేవాడండి. అయితే అవి ఏంటంటే రాళ్ళను ఉంటాయి కదా మనకి, ఈ రాళ్ళని చీల్చి కొన్ని చేతి గొడ్డళ్ళు, ఓకేనా, చేతి గొడ్డళ్ళు, అలాగే బొరిగెలు, ఇటువంటివి వాడేవాడనమాట. అయితే ఇటువంటివి వాడాడని మనకు ఎలా తెలుస్తుంది? ఈ యొక్క చేతి గొడ్డళ్ళు అవ్వచ్చు, బొరిగెలు అవ్వచ్చు, ఈ యొక్క ప్రాచీన శిలాయుగంలో వాడాడని మనకు ఎలా తెలుస్తుందంటే బయటపడ్డాయి. ఎక్కడంటే రాయలసీమ ప్రాంతంలో. ఓకేనండి, ఎక్కడ మనకి? రాయలసీమ. ఈ రాయలసీమ ప్రాంతంలో మనకి బయటపడ్డాయి. ఎక్కడెక్కడ? కర్నూలు, ఓకేనా, కర్నూలు, అలాగే కడప, అలాగే గుంటూరు, అలాగే నెల్లూరు, ఇటువంటివి, అనంతపురం, ఈ ప్రాంతాల్లో మనకి
ఈ తవ్వకాలు అనేటటువంటివి జరిపారు. అక్కడ ఈ గొడ్డళ్ళు బొరుగులు దొరికాయి అన్నమాట ప్రాచీన శిలాయుగానికి సంబంధించి. ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ ఒక స్థావరం దగ్గర మనకు దొరికాయి అన్నమాట. అంటే అదొక గుహ. కర్నూలులో మనం చూసుకుంటే కర్నూలు జిల్లాలో మనకి ఒక గుహ ఉందన్నమాట. దాన్నే మనం బిళ్ళ స్వర్గం అని అంటాం. బిళ్ళ స్వర్గం అంటాం. దాన్నే వాడుక భాషలో బిళ్ళ సొరంగం అంటాం. బిళ్ళ సొరంగం ఓకేనండి. ఈ బిళ్ళ సొరంగంలో మనకేంటంటే ఈ యొక్క ఈ గొడ్డళ్ళు అవ్వచ్చు, ఇవన్నీ ఇక్కడ ఎక్కువగా లభించాయి. అంటే ఇవన్నిటికీ స్థావరంగా మనకి ఏది చెప్పొచ్చు అంటే ప్రాచీన శిలాయుగంలో ఈ కర్నూలు ప్రాంతంలో బిళ్ళ స్వర్గం, దాన్నే బిళ్ళ సొరంగం అని కూడా అంటామన్నమాట. ఇక్కడ మనకి ఇవన్నీ కనిపించాయి అన్నమాట, బయటపడ్డాయి. అయితే ఇదే గుహలోన మనకి ఈ గుహలోనే చాలా అనేక రకాల జంతు కళేబరాలు కూడా దొరికాయి. జంతు కళేబరాలు వాటికి తల లేకుండా దొరికాయి అన్నమాట. మనకి తల అనేటటువంటిది వాటికి లేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలి? తల లేదంటే మనం అక్కడ వేట ఇస్తున్నాం అని గుర్తుంచుకోవాలి. మనం ఇప్పుడు ఆ ఉత్సవాలకి పండుగలకి మనం వేటేస్తాం కదా, నమ్ముకుంటాము అలా అనమాట. అంటే మత విశ్వాసాలు అప్పటికే ఉన్నాయని ఒక అభిప్రాయానికి కలిగించేటట్టు విధంగా ఉన్నాయన్నమాట. ఎక్కడ? ఈ యొక్క కర్నూలులో బిళ్ళ స్వర్గంలో మనకి జంతు కళేబరాలు దొరికాయి. అవి కూడా తల లేకుండా దొరికాయి. అంటే అప్పటికే మనకి మత విశ్వాసాలు కూడా ఉండొచ్చు అని మనకు ఒక అభిప్రాయం ఉంది. శాస్త్రవేత్తలు ఈ తవ్వకాలు జరిపారు కదా, ఈ తవ్వకాలు జరిపినప్పుడు వాళ్ళకి అనుమానం కలిగింది అన్నమాట. అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ఎక్కువగా మనకి ఈ దక్షిణ పదంలో ఎక్కువగా దొరికాయి అన్నమాట ఈ పాతరాతి పనిముట్లు. ఏవి? దక్షిణ పదం అంటే మనకు తెలుసు కదా, ఇక్కడ మనకి వింధ్య సాత్పుర పర్వతాలు ఉంటాయి. ఈ ప్రాంతం అనమాట. ఇక్కడి నుంచి ఇదంతా కూడా మనకి దక్షిణ పదం అని అంటామన్నమాట. అయితే ఈ ప్రాంతంలో మనకి ఎక్కువగా ఈ ప్రాంతంలోనే కదా ఆంధ్రప్రదేశ్ ఉంది, అందుకే మనం డిస్కషన్ చేస్తున్నాం. ఓకేనండి. అయితే ఇక్కడ మనకి ఏంటంటే పాతరాతి పనిముట్లు దొరికాయి కదా ఈ ప్రాంతంలో. ఈ దొరికినవి ఏవైతే ఉన్నాయో ఈ చేతి గొడ్డళ్ళు బొరుగులు, ఇవి ఆఫ్రికా ఖండంతో మ్యాచ్ అవుతున్నాయి అన్నమాట. అప్పటి ఆఫ్రికా ఖండంతో మనకి మ్యాచ్ అవుతున్నాయి. ఆ కాలంలో ఉన్న ఆఫ్రికా ఖండంతో మ్యాచ్ అవుతున్నాయి. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలి అంటే ఈ యొక్క పాతరాతి యుగంలో మానవుడు అనేటటువంటి వారు నీగ్రోటిక్ జాతికి చెందిన తెగై ఉండొచ్చు. ఇక్కడ నీగ్రోటిక్ ఉండేవారు కదా, వాళ్ళకి ఈ జాతికి చెందిన వాళ్ళే అలా ఇక్కడికి వలసల వారిగా వచ్చారు అని ఒక మనకి అంచనాకు వచ్చారనమాట శాస్త్రవేత్తలు. అయితే ఇలా మనకి ప్రాచీన శిలాయుగం అనేటటువంటిది మనకి తవ్వకాల్లో జరిపారు. ఇవన్నీ మనకి దొరికాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రాచీన శిలాయుగం అనేటటువంటిది కొండ గుహల్లో ఉండేవారు. అలాగే చేతి గొడ్డళ్ళు బొరుగులు అనేటటువంటివి ఇక్కడ దొరికాయి మనకి. ఎక్కడ దొరికాయంటే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం అని గుర్తుంచుకోవాలి. ఎక్కువగా కర్నూలు ప్రాంతంలో బిళ్ళ సొరంగం లేదా బిళ్ళ స్వర్గం, ఇక్కడ మనకి ఈ గుహల్లో ఇటువంటివి కనిపిస్తున్నాయని మనకు తెలియాలి. అదేవిధంగా జంతు కళేబరాలు కూడా దొరికాయి. అవి కూడా వాటికి తల లేకుండా దొరికాయి అని కూడా మనకి అర్థం అవ్వాలి. ఇది మనకంతా ఏ యుగం కింద వస్తుంది? చరిత్ర పూర్వయుగంలో, అందులోన మనకి లిపి రాకముందు యుగము అయినటువంటి ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. వాటి యొక్క కాలాలు మనం చూసుకోవాలి. ఈ యొక్క ప్రాచీన శిలాయుగం చూసుకుంటే మనకి చూసుకోండి, లిపి లేదా అటువంటి రాత దానికి ముందే ఉండే కాలాన్ని మనం చరిత్ర పూర్వయుగం అంటాము. ఓకేనండి. ప్రీ హిస్టారిక్. ఇక్కడ పనిముట్లు కానీ నివాసాలు కానీ సమాధులు కానీ తర్వాత దొరుకుతాయి అన్నమాట. తర్వాత కాలాలు ఉన్నాయి కదా మనకి, మధ్యయుగము నవీన శిలాయుగం, అక్కడ చూద్దాం. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ దొరికాయి ప్లేసెస్ మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ప్రాచీన శిలాయుగం చెప్పుకున్నాం కదా, పాలియోలిథిక్ ఏజ్ అని. ఇక సుమారు ఎంత నుంచి ఎంతవరకు ఉండొచ్చు?
సుమారు మనకి 20 లక్షల నుంచి 10,000 వరకు ఈ యొక్క ప్రాచీన శిలాయుగం అనేది మనకి ఉండొచ్చు అనమాట. అయితే మన ఆ భారతదేశంలో చూసుకుంటే 3 లక్షల సంవత్సరాల క్రితం నుంచే ఉంది మానవుడు ఆచూకీ అనేటటువంటిది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ ఏంటి, ప్రకృతి సహజ సిద్ధమైన సంచార జీవితం అనేటటువంటిది గడిపేవాడనమాట. అలాగే అక్కడ దొరికేటటువంటివి వేటాడడానికి చెప్పుకున్నాం కదా, బొరుగులు అవ్వచ్చు, చేతి గొడ్డళ్ళు అవ్వచ్చు, వీటిని రాళ్ళుని చీల్చి మనకేం చేసేవాడంటే ఆయుధాలుగా మలిచేవారనమాట ఆ కాలంలో. అలాగే చెప్పాను కదా, గొడ్డళ్ళు, కత్తులు ఇవన్నీ వాడేవారు. ఇవన్నీ ఎక్కడ ఉండేవారు? ఈ ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళ యొక్క లక్షణాలు చూసుకుంటే గుహల దగ్గర, నదీ తీరాల దగ్గర ఉండేవారు. అప్పటికి ఇంకా సాంకేతికత అవ్వచ్చు అంతగా వీళ్ళకి లేదనమాట. వాళ్ళకి ఆలోచన శక్తి తక్కువగా ఉండేది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చే అగ్ని కూడా వీళ్ళ కాలంలోనే కనిపెట్టారు కదా, అది కూడా ఇక్కడే మనకి జరిగిందని చెప్పుకోవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్లో మనకి లభించినటువంటివి ఇప్పుడే చెప్పుకున్నాం, ముఖ్యంగా రాయలసీమ అటువంటి ప్రాంతంలో అనేసి, అవునా కాదా? కర్నూలు గుహలు చెప్పుకున్నాం కదా, కర్నూలు గుహల్లో ముఖ్యంగా మనకేటి బిళ్ళ సొరంగం లేదా బిళ్ళ స్వర్గం అక్కడ, అలాగే గిద్దలూరు ప్రాంతం, అనంతపూర్ ప్రాంతం, ఇవన్నిటి దగ్గర మనకి ఈ యొక్క ప్రాచీన శిలాయుగం యొక్క వస్తువులు మనకి దొరికాయి అన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అప్పటికే మనకి మానవుడు ఆవాసం ఏర్పరచుకోవడానికి ఇంకా సిద్ధం అవ్వలేదు. ప్రకృతితో మమేకమై జీవనం కొనసాగిస్తున్నాడు అనమాట. ఇది మనకి దేని కింద చెప్పవచ్చు? ప్రాచీన శిలాయుగం కింద చెప్పవచ్చు. సుమారు 20 లక్షల నుంచి 10,000 వరకు. అదే నెక్స్ట్ వచ్చేసరికి మనకి మధ్య శిలాయుగం గురించి చూద్దాం. ఈ మధ్య శిలాయుగాన్ని మనం ఏమంటాము? మధ్య శిలాయుగాన్ని మనం ఏమంటాము? మీసోలిథిక్ ఏజ్ అంటాం. మీసోలిథిక్ ఇంతవరకు అర్థమైంది కదండి. ఇప్పుడు మనం చూసాము, ఏం చూసాము? ప్రాచీన శిలాయుగం గురించి చూసాము. తర్వాత దాన్నే మనం పాలియోలిథిక్ ఏజ్ అని కూడా అంటాం. తర్వాత మధ్య శిలాయుగం చూద్దాం. దీన్నే మనం మీసోలిథిక్ అంటాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొంచెం అభివృద్ధి చెందాడు మానవుడు. ఏం చేసేవాడంటే మధ్యయుగంలో వేటాడడం మొదలుపెట్టాడనమాట. జంతువులని వేటాడడం మొదలుపెట్టాడు. ఓకేనా? అలాగే ఆ వేటాడి ఆహారాన్ని సంపాదించుకోవడం మొదలుపెట్టాడనమాట ఈ మధ్య శిలాయుగంలో. అయితే వీటిని మరి ఎలాగా వేటాడేవాడంటే ఇక్కడ మనకి స్ఫటిక రూపంలో ఉండేవన్నమాట వాళ్ళ యొక్క ఆయుధాలు. అలాగే మనకి చెక్కుముక్కు రాయి ఇటువంటివి వాడడం, గురువిందం, అమూల్య ఇటువంటి శిలలతోని మనకి కత్తులు, గీకుడు రాళ్ళు ఇటువంటివి తయారు చేసుకునేవారు అనమాట. కత్తులని, గీకుడు రాళ్ళని తయారు చేసుకుని జంతువులను వేటాడి ఆహారాన్ని సంపాదించుకునేవాడు అనమాట. ఇటువంటివి మరి సంపాదించుకున్నాడని మనకు ఎలా తెలుస్తుంది? ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ పాయింట్లో చూస్తే మనం నెల్లూరు జిల్లాలో మనకి మున్నేరు నదీలోయ ప్రాంతం. అప్పుడంతా సముద్రాల పక్కన, నదీలోయ ప్రాంతాల పక్కన జీవనం ఉండేది ఎక్కువగా నదీలోయ దగ్గర. ఇక్కడ ఏది నెల్లూరు జిల్లాలో మనకి మున్నేరు ఈ నదీలోయ ప్రాంతంలో మనకి రకరకాల స్ఫటిక శిలా పరికరాలు దొరికాయి అన్నమాట. అవే చెకుముకురాయి అవ్వచ్చు, గురువిందం అవ్వచ్చు, అమూల్య శిలలతో ఇటువంటి కత్తులు దొరికాయి అన్నమాట. ఇక్కడ దాదాపుగా మనకి 28 దాకా లభించాయి. ఇక్కడ మనకి దాదాపు ఎన్నండి 28 వరకు లభించాయి. ఎవరు తవ్వారు ఇక్కడ? బ్రూస్ఫూట్. ఓకేనా? బ్రూస్ఫూట్ మనకి తవ్వాడనమాట. బ్రూస్ఫూట్. ఓకేనండి? ఆయన మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడనమాట. అయితే ఈ యుగం చివరి నాటికి మనకి 10,000 నుంచి యుగం స్టార్ట్ అవుతుంది. ఏది మనకి ఈ యొక్క మధ్య శిలాయుగం అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే
ఈ మధ్య శిలాయుగం చూసుకోండి, మనకి 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది 6,000 దాకా. ఇదంతా మధ్య శిలాయుగమే. ఓకేనా. ఇక్కడ మనకి ఏంటంటే చివరికి ఈ యుగం చివరి నాటికి అంటే 6,000 దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి కుండలు తయారీ చేసుకోవడం కూడా వాళ్ళకి వచ్చు అని మనకి జాడలైతే కనిపిస్తున్నాయన్నమాట. కుండలు కూడా వీళ్ళు తయారు చేస్తున్నారన్నమాట. 6,000 రీచ్ అయ్యే సమయానికి మధ్యయుగ శిలాయుగంలో మనకి ఇన్ఫర్మేషన్ అయితే మనకి కనిపిస్తున్నాయి. మరి ఎలా ఇవన్నీ మనకి తెలుస్తుందంటే గిద్దలూరు, ఓకేనా, గిద్దలూరు అలాగే నాగార్జున సాగర్ ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. ఈ శిలా పరికరాలు అనేటటువంటి దొరికాయి. అందుకే మనం మధ్య శిలాయుగంలో ఇవన్నీ చెప్పగలుగుతున్నాము. ఓకేనా. ఇక్కడ ఒకసారి చూడండి, ఇంతవరకు నేను చెప్పింది గుర్తుంచుకోండి, ఇది ఎక్స్ట్రా టాపిక్. ఇప్పుడు వరకు ఇక్కడ చూస్తున్నది మనకి అవుటర్ వ్యూ అనమాట. ఓకేనా. 10,000 నుంచి 6,000 దాకా చిన్న రాతి పనిముట్లు అయితే వీళ్ళు ఉపయోగించడం జరిగింది. వేటతో పాటు చేపల వేట కూడా వీళ్ళకి అలవాటైంది, అప్పటికే నేర్చుకున్నారు. కుక్కలను మొదటగా పెంపుడు జంతువులుగా మనకి మార్చుకోగలిగారు అనమాట వాళ్ళ యొక్క భాషతోనే. అలాగే స్థిర జీవనానికి ఇక్కడే మనకి ప్రారంభముగా మనం ప్రారంభ దశ అనేటటువంటిది ఆఖరికి 6,000 దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు స్థిర నివాసం కూడా ఏర్పరుచుకున్నారు అని మనకు తెలుస్తుంది. ఎలా అంటే ఇప్పుడు అన్నీ చెప్పుకున్నాం కదా, ఎక్కడెక్కడ దొరికాయి మధ్య శిలాయుగంలో అంటే ఈ స్ఫటికాలు అయితేనేమి, చెకుముక రాయిలు అయితేనేమి, గురువిందం అయితేనేమి, అమూల్య శిల అయితేనేమి, వీటితో కత్తులు, బొరుగులు, గీకుడు రాళ్ళు ఇవన్నీ చేసుకున్నారని చెప్పుకున్నాం. ఇవన్నీ మనకు నెల్లూరు దగ్గర దొరికాయని చెప్పుకున్నాం, మున్నేరు నది ప్రాంతం దగ్గర. ఓకేనండి. ఒకసారి చూద్దాం. అలాగే ఇక్కడ మరికొన్ని దొరికాయని చెప్పుకున్నాం కదా, నంద్యాల నాగార్జున కొండ దగ్గర దొరికాయి అని చెప్పుకున్నాం. అయితే ఎక్స్ట్రా ఏంటంటే నెల్లూరు జిల్లా దగ్గర, నెల్లూరులో మనకి మున్నేరు అనే నదీ ప్రాంతం దగ్గర ఏంటంటే రకరకాల శిలా పరికరాలు మనకు దొరికాయి. 28 దాకా అని ఎవరు చెప్పారు? బ్రూస్ ఫూట్ ఆయన కనుగొన్నారనమాట. ఇది ఇన్ఫర్మేషన్. మొట్టమొదట్లో ప్రాచీన శిలాయుగంలో మనకి రాయలసీమ ప్రాంతంలో వీళ్ళ పరికరాలు దొరికాయి. అలాగే రెండోది మధ్య శిలాయుగంలో మనకి నెల్లూరు జిల్లా నాగార్జున దగ్గర కొండ దగ్గర నంద్యాల ప్రాంతం దగ్గర దొరికాయి. దాదాపు 28 వరకు దొరికాయి. బ్రూస్ ఫూట్ మనకి అందించారనమాట, చెప్పారు. ఇది మనకి ఏంటి? ఇది మనకి మధ్య శిలాయుగంగా చెప్పుకోవచ్చు. తరువాత మనకు వచ్చేటటువంటిది శిలాయుగం ఏంటి? నియోలిథిక్ అంటే నవీన అని అర్థం. నవీన శిలాయుగం ఇది దాదాపు 6,000 నుంచి 2,500 సంవత్సరాల దాకా అన్నమాట ఈ యొక్క నవీన శిలాయుగం. మరి ఇందులో ఏంటి? మరి ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి కదా. మానవులైతే ఇంప్రూవ్మెంట్ అయ్యారు. ఇంతవరకు ఏంటి? స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు, కుక్కలను మచ్చిక చేసుకున్నారు, వేట ఆరంభమైతే చేసుకున్నారు, ఇవన్నీ నేర్చుకున్నారు. దానితో పాటు ఈ యొక్క నవీన శిలాయుగంకి వచ్చేసరికి ఏమైందంటే ఆహారాన్ని వెతకడం మాని ఒక దగ్గరే ఉండి ఉత్పత్తి దశకి చేరుకున్నారనమాట. అంటే ఉత్పత్తి చేయడం నేర్చుకున్నారు, ఆహారపు పంటల్ని ఉత్పత్తి చేయడం మనకి నేర్చుకున్నారు. అందుకే దీన్ని మనం నవీన అంటున్నాం. నవీన అంటే నియోలిథిక్. అయితే మరి ఎక్కడ దొరికాయి? ఈ ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ యుగం పనిముట్లు ఎక్కడ దొరికాయంటే అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయి. ఈ నవీన శిలాయుగం అనేది అన్ని ప్రాంతాల్లో కూడా మనకి ఈ యొక్క ఈ నవీన శిలాయుగం యొక్క రూపురేఖలు మనకి దొరికాయన్నమాట. ఎందుకంటే స్థిర నివాసాలు ఎక్కువగా ఏర్పరచుకున్నట్టు మనకి తెలుస్తుంది అనమాట. కార్బన్ డేటింగ్ పద్ధతి ఉపయోగించి మనం కనుక్కున్నామన్నమాట. అయితే ఇక్కడ కూడా బ్రూస్ ఫూట్ 25 జనావాసాలను కనుక్కున్నాడనమాట. అనంతపురం జిల్లాలో బ్రూస్ ఫూట్ ఏం చేశాడంటే అనంతపురం జిల్లాలో బ్రూస్ ఫూట్ ఏం చేశాడు? 25 జనావాసాలు ఉన్నట్టుగా మనకి కనుగొన్నాడనమాట. ఎవరు? బ్రూస్ ఫూట్. ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా, ఈయన కనుగొన్నాడు. అయితే
ఇక్కడ మనకి ఉలవలు అవ్వచ్చు, రాగి అవ్వచ్చు, ఇటువంటి పంటలు పండించారు అనే ఆధారాలు కూడా మనకి దొరికాయి అన్నమాట. ఎక్కడ ఈ నవీన శిలాయుగంలో మనకి ఏమేమి దొరికాయి? ఉలవలు, రాగి, ఇటువంటివి అన్నమాట, రాగులు, ఇటువంటివి పంటలు కూడా పండించారు అనేటటువంటి ఆధారాలు మనకి లభించాయి. ఏ యుగంలో? నవీన యుగంలో. ఓకేనండి, ఇంపార్టెంట్. అయితే వీళ్ళు ఇంప్రూవ్మెంట్ అయ్యారు కదా, నవీన శిలాయుగం అంటే ఇంప్రూవ్మెంట్ అయినట్టే. అలాగే పశుపోషణ కూడా చేశారు అనేటటువంటిది ఆనవాళ్ళు ఇక్కడ దొరికింది. మనకి మ్యాచింగ్ ఇచ్చి అడుగుతాడు ఒక 2 నుంచి 3 బిట్లు. పశుపోషణ ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. మనం ఎలా చెప్పగలిగాము పశుపోషణ ఆనవాళ్ళు ఉన్నాయని? అంటే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఉట్నూరు దగ్గర, ఓకేనా, మనకి ఉట్నూరు దగ్గర బూడిద గొప్పలు మనకి బయటపడ్డాయి అన్నమాట. బూడిద గొప్పలు. ఈ గొప్పలు ఏం చేస్తాయంటే, గొప్పలు అంటే ఏం కాదు, బూడిద గొప్పలు అంటే పశువుల పేడ అనమాట. ఈ పశువుల పేడని ఏం చేసేవారంటే ఒక రాశిగా పోసి కాల్చి పెట్టేవారనమాట. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, వ్యవసాయం చేశారు, పశుపోషణ చేశారు, అక్కడ పశువులు కూడా ఉన్నాయి అని మనకి తెలియజేస్తుంది అనమాట. ఇది ఎలా మనం కనిపెట్టామంటే థర్మోమినిసెస్ పద్ధతి ద్వారా కాల్చబడిన తేదీని కానీ సమయాన్ని కానీ మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎన్ని టెక్నాలజీలు ఉన్నాయో ప్రస్తుతానికి చూసుకోండి. థర్మోమినిసెన్స్ థర్మోమినిసెన్స్ అనేటటువంటి పద్ధతి ఉపయోగించి మనం ఆ పేడ అవ్వచ్చు, ఇటుకలు అవ్వచ్చు, ఈ యొక్క కాల్చిన తేదీ కానీ ఏ సమయంలో కాల్చారు, ఆ సమయం ఎన్ని సంవత్సరాల క్రితందని కూడా మనం చెప్పొచ్చు అనమాట. దాన్ని బట్టి ఇది దాదాపుగా 2500 సంవత్సరాల క్రితం అని చెప్పారనమాట. అంటే అది ఏ యుగంలోకి వస్తుంది? నవీన శిలాయుగంలోకి వస్తుంది. అలా మనం కనిపెట్టామన్నమాట. అదేవిధంగా పాలరాతితో కత్తులు లభించాయి. పాలరాతితో కత్తులు చేశారనమాట. ఎక్కడ? గిద్దలూరు దగ్గర పాలరాతితో కత్తులు కూడా మనవాళ్ళు చేశారనమాట. అయితే ఎక్కువగా ఈ యుగం స్థావరాలు అయితే మనకి గిద్దలూరు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? మనకి గుంటూరు ఆ పక్కన మనం చూసుకుంటే గుంటూరు ఈ ప్రాంతాలు ఎక్కువగా లభించాయి. గుంటూరులో అమరావతి అవ్వచ్చు, నాగార్జునకొండ అవ్వచ్చు, ఉట్నూరు అవ్వచ్చు. ఇక్కడ ఈ పాయింట్స్ మనం నోట్ చేసుకోవాలన్నమాట. ఓకేనండి, ఇక్కడ చూడండి, గుంటూరులో బయటపడినటువంటి ప్రాంతాలు చూసుకోండి. ఎక్కడెక్కడ గుంటూరులో? నాగార్జునకొండ మనకు తెలుసు, అమరావతి తెలుసు, నాగార్జునకొండ ఓకే. ఇంకా ఎక్కడ ఉన్నాయంటే ఉట్నూరు, ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఉట్నూరు, ఈ 3 ప్రాంతాలు. మరి ప్రకాశం చూసుకోండి. ప్రకాశం దగ్గర మనకి ఎక్కడ బయటపడ్డాయి? కనిగిరి, దర్శి, వేమవరం, పూసలపాడు, కురిచేడు, ఇవన్నీ కూడా మనకి ప్రకాశం దగ్గర మనకి బయటపడ్డాయి అన్నమాట. ఈ యొక్క నవీన శిలాయుగంకి సంబంధించినటువంటి అన్నీ కూడా ఏంటంటే మనకి ప్రకాశం దగ్గర చూసుకుంటే కనిగిరిలో దొరికాయి. అలాగే దర్శి, అప్పటికి దర్శిలో వేమవరం, పూసలపాడు, ఇలా కురిచేటు ఇక్కడ దొరికాయి. మరి అనంతపురం జిల్లాలో చూసుకుంటే పాలవాయ, కర్నూలు జిల్లాలో చూసుకుంటే పత్తిపాడు, బస్తులపాడు, ఇలా మనకి లభించాయి అన్నమాట. ఏవి? ఈ నవీన శిలాయుగానికి సంబంధించినవి. 3 యుగాలు మనం చూసాం. 20 లక్షల నుంచి 10,000 సంవత్సరాల దాకా మనకి ఎవరున్నారు? ప్రాచీన శిలాయుగం అనేటటువంటిది నడిచింది. పాలియోలిథిక్ ఏజ్ 10,000 సంవత్సరాల నుంచి 6,000 సంవత్సరాల దాకా ఎవరున్నారు? మధ్య శిలాయుగం. ఓకేనా?
మిసోలిథిక్ ఏజ్. మరి 6000 నుంచి 2500 దాకా ఎవరున్నారు? ఏ కాలం అది? నవీన శిలాయుగం, నియోలిథిక్ ఏజ్. అలాగే బయటపడినటువంటి ఆధారాలు, మొదటిది ప్రాచీన శిలాయుగంలో మనకి రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా బయటపడ్డాయి. అలాగే మధ్య, ఇక్కడే రివిజన్ చేసేస్తాను ఎందుకు, మీకు అన్నిసార్లు మరి చూడలేరు కదా. మధ్య శిలాయుగంలో మనకి దాదాపుగా నెల్లూరు జిల్లా, నాగార్జునకొండ, గిద్దలూరు ఇక్కడ దొరికాయి. మరి నవీన శిలాయుగంలో చూసుకుంటే ఎక్కడెక్కడ దొరికాయి? మనకి చాలా ప్రాంతాలు ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని ప్రాంతాల దగ్గర దొరికాయి అన్నమాట. ముఖ్యంగా గుంటూరు గుర్తించుకోండి, అమరావతి, నాగార్జునకొండ ఇవి ఎలాగా గుర్తుంటాయి. గుంటూరులో ప్రకాశం గుర్తించుకోండి, కనిగిరి, దర్శి అలా 2 గుర్తించుకోండి. అలాగే అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలో కూడా ఉన్నాయి, అవి గుర్తించుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా మనకి చరిత్ర పూర్వయుగం అనేటటువంటిది జరిగిందనమాట. ఇదంతా లిపి రాకముందు జరిగినది ఇదంతా కూడా. మరి లిపి వచ్చిన తర్వాత అంటే అదేమవుతుంది? చారిత్రక యుగం అనేటటువంటిది అవుతుంది. మరి చారిత్రక యుగం అంటే లిపి వాడుకలోకి వచ్చిన తర్వాత యుగాన్ని మనం చారిత్రక యుగంగా మనం పేర్కొనవచ్చు అనమాట. ఓకేనండి. ఇక్కడ చూడండి, నవీన శిలాయుగం గురించి ఒకసారి చూద్దాం. వ్యవసాయం ఆరంభమైందని చెప్పుకున్నాం, పశుపోషణ కూడా చేశారని చెప్పుకున్నాం. ఆ యొక్క పేడ గట్ట ఉంది కదా, వాళ్ళ కుప్పలుగా పోసి కాల్చారని కూడా చెప్పడం మనం చూసుకున్నాం. థర్మోలు మినిసెన్స్ అనే పద్ధతి ద్వారా కాల్చబడిన తేదీని అలాగే సమయాన్ని కూడా తెలుసుకున్నామన్నమాట. అలాగే శాశ్వత గ్రామాలు ఏర్పడ్డాయి, బ్రూస్ఫూట్ కనిపెట్టాడని చెప్పుకున్నాం. అనంతపురం జిల్లాలో మనకి 25 శాశ్వత జనావాసాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అలాగే మట్టి పాత్రల తయారీ కూడా ఆల్రెడీ ఆరంభం అయిపోయింది 6000 సంవత్సరాలకే. ఇక్కడ మరి కొంచెం అభివృద్ధి చెందింది. రాతి పనిముట్లను మెరుగుపరిచారు చెప్పుకున్నాం కదా, ఇక్కడ కూడా ఇంపార్టెంట్. మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పుకున్నాం? ఉట్నూరు, అనంతపురం జిల్లా, పాలవోయి, కర్నూలు జిల్లా, వీరాపురం ఇవన్నీ మనకి తెలియచేస్తుంది. ఇంకా ఎగస్ట్రా నేను చెప్పుకున్నాం కదా, రాయలసీమ ప్రాంతం అయితేనేమి గుంటూరు జిల్లాలో మనకి నాగార్జునకొండ, అమరావతిలో దొరికాయి నియోలిథిక్వి. అలాగే ప్రకాశం జిల్లాలో మనకి కనిగిరి, దర్శి ఇక్కడ కూడా దొరికాయని చెప్పుకున్నాం. ఇక్కడ నుంచి మనకి తరువాత మనకి ఏం స్టార్ట్ అవుతుంది? తామ్ర శిలాయుగము లేదా తామ్రయుగం అని అంటాం. దాన్నే మనం ఇంకో దాంతో ఏమంటాం? తామ్ర అంటే ఏంటి అర్థం? రాగి అని. రాగి అలాగే కంచు వీటిని ఉపయోగించారనమాట. ఆ కాలాన్ని రాగి మరియు కంచు ఉపయోగించారు కాబట్టి ఈ కాలాన్ని మనం చాకోలిథిక్ ఏజ్ అని అంటామన్నమాట. తామ్రం అంటే రాగని మనకు తెలుసు, అలాగే కంచును కూడా ఉపయోగించారు. అందుకే ఈ రెండింటిని కూడా వీళ్ళు వాళ్ళ యొక్క పనిముట్లలో ఉపయోగించారనమాట. వీటిలో ఉపయోగించి తయారు చేశారు కాబట్టి ఆ యుగానికి ఆ పేరు అనేటటువంటిది పెట్టడం జరిగింది. ఇందులో మనకి 2 యుగాలు ఉంటాయి. ఒకటి ఏంటి? ఇదే తామ్ర శిలాయుగం అంటాం. తామ్ర అంటే ఏం చెప్పుకున్నాం? రాగి, కంచు ఈ రెండింటిని ఉపయోగించి మనకి పనిముట్లు తయారు చేసుకున్నారు. ఆ కాలంలో వాడుకలో ఉన్నది, అందుకు రాగి కంచు యుగం లేదా తామ్రశిలా యుగం అని అంటాం. ఇంకొకటి కూడా ఉంది, ఇది మొదటి కేటగిరీ. రెండోది ఏంటి? ఇనుప యుగం. ఇనుము వాడుకలో వచ్చింది అనమాట. దీన్నే మనం ఈ చాకోలిథిక్ని 2 భాగాలుగా విభజించామన్నమాట. మరి ఈ చాకోలిథిక్ పీరియడ్ ఏంటి? 2500 నుంచి 1000 వరకు. ఓకేనండి. ఇక్కడ మరింత వ్యవసాయం అనేటటువంటిది ప్రజలు నేర్చుకున్నారు. అలాగే ఇంతవరకు ఏంటి? స్టార్టింగ్ నుంచి చెప్పుకున్నాం, ప్రకృతి సహజ సిద్ధంగా ఉండేటటువంటి నదీలోయ పరివాహక ప్రాంతాల్లో మనకి ఆవాసాలుగా గృహాల్లో ఉండేవారు. తర్వాత స్థిర నివాసానికి ఏర్పడ్డాడు. అంటే ఏంటి? నాగరికత చెందారు.
ఆ స్థిర నివాసం ఏర్పడి ఏం చేసుకున్నారు, సమూహాలుగా ఏర్పడ్డారు. తర్వాత యుగంకి వచ్చేసరికి ఆ తర్వాత యుగంకి వచ్చేసరికి గ్రామీణ జీవనంగా వీళ్ళందరూ ఒకటిగా ఏర్పడ్డారనమాట ఈ యుగంలో మనకి. అయితే ఇంకా మనం చూసుకుంటే మనకి ఈ యుగంలో మనకి రెండిట్లుగా విభజించుకున్నాం కదా. ఒకటి ఏ ఏ 2500 నుంచి 1000, ఇంకొకటి 1200 అక్కడి నుంచి అనమాట. ఆ తర్వాత ఏజ్ కొంత మనం చూసుకోవచ్చు అనమాట. దీన్ని మనం ఏమంటాం, బృహత్ శిలాయుగము లేదా ఇనుప యుగం, మెగాలిథిక్ ఏజ్ అని అంటామన్నమాట. ఇనుప యుగము లేదా మెగాలిథిక్ ఏజ్ అని అంటాం. ఎందుకు మెగాలిథిక్ ఏజ్ అని అంటామంటే చూడండి ఇక్కడ మెగా అలాగే లిథిక్ అంటే అర్థం ఏంటి, చాలా ఇంపార్టెంట్ అనమాట. మెగా అంటే పెద్దది, ఓకేనా. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ముందు ఇక్కడికి రండి. తర్వాత ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, తామ్రశిల యుగం గురించి ముందు చూద్దాం, ఓకేనా. ఇది దాదాపు మనకి 2500 నుంచి 1000 సంవత్సరాల దాకా అయితే జరిగిందని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ వీళ్ళ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ యొక్క ఇల్లులు ఉండేవి కదా, ఈ యొక్క గ్రామీణ జీవితం గురించి. ఈ ఇల్లులు అనేటటువంటిది వీళ్ళు ఎలా నిర్మించారంటే గుండ్రంగా నిర్మించారనమాట ఈ కాలంలో, ఓకేనా. ఈ యొక్క కాలంలో తామ్ర లేదా కంచు యుగంలో గుండ్రంగా ఇల్లులు అనేటటువంటిది నిర్మించేవారనమాట. అయితే ఈ యొక్క గోడలు ఉంటాయి కదా, ఈ ఇంటి గోడలకి బంకమన్నుని ఉపయోగించేవారనమాట. బంకమట్టితో చేసేటటువంటి ఇటుకలని మనకి ఉపయోగించి ఈ యొక్క గోడలు అనేటటువంటివి కట్టేవారనమాట. ఎప్పుడు, ఈ యొక్క తామ్ర యుగంలో, ఓకేనండి. మరి ఎలా మనం చెప్పగలుగుతున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఏమైనా లభ్యమయ్యాయా అంటే లభ్యమయ్యాయి, ఓకేనా. ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ తామ్ర యుగం, తామ్రశిల ఆవాసాలు అయితేనేమి, అలాగే వాళ్ళు చేసేటటువంటి ఇల్లులు అయితేనేమి మనకి లభ్యమయ్యాయి అన్నమాట. ఎక్కడంటే మనకి కర్నూలు అవ్వచ్చు, ఓకేనా. కర్నూలు ప్రాంతం పాతపాలు దగ్గర, కర్నూలు ప్రాంతం పాతపాలు, ఓకేనా ఇక్కడ. అలాగే చిత్రాల అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే మృన్మయ పాత్రలు వీళ్ళు తయారు చేశారనమాట, ఓకేనా. మృన్మయ పాత్రలు అంటాం వాటిని, ఓకేనా. మట్టితో చేసేటటువంటివి అనమాట మృన్మయ పాత్రలు కూడా వీళ్ళు తయారు చేశారు. ఇవి ఎక్కడ, కృష్ణా జిల్లాలో మనకి లభించాయి. ఇంపార్టెంట్, మృన్మయ పాత్రలు కృష్ణా జిల్లాలో మనకి ముఖ్యంగా కేసరవల్లిలో ఈ పనిముట్లు దొరికాయి అన్నమాట. మనకి ఇవన్నీ చేశారు అనేటటువంటిది మనకి తెలుస్తుంది ఈ యొక్క యుగంలో, ఓకేనండి. ఇలా మనము ఈ యొక్క యుగముని చెప్పుకోవచ్చు. కాంస్య యుగము లేదా కంచు యుగము లేదా రాగి యుగముగా మనం చెప్పుకోవచ్చు. అయితే తరువాత యుగం గురించి మాట్లాడుకుంటే ఐరన్. అయితే ఈ యుగంలోనే మనకేంటంటే ఐరన్ అన్నాం కదా, ఇనుప పనిముట్లు అనేటటువంటిది వాడుకలోకి వచ్చింది అనమాట. ఇక్కడ మనకి ఇనుప పనిముట్లు వాడుకం ప్రారంభమైంది. అంటే ఉక్కు తయారు చేయడం నేర్చుకున్నారు అని శాస్త్రవేత్తల భావన. మరి ఇను ముందంటే ఆటోమేటిక్గా ఉక్కును కూడా తయారు చేస్తున్నారు అనేటటువంటిది శాస్త్రవేత్తలు భావించారనమాట. ఎందుకంటే డాక్టర్ సంకాలియా అనేటటువంటి వ్యక్తి ఉన్నారు. డాక్టర్ సంకాలియా, ఈ సంకాలియా అనేటటువంటి వ్యక్తి ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట ఈ యుగంలోనే వరి పండించారు, వరి పండించి తినేవారు అని డాక్టర్ సంకాలియా అనేటటువంటి వ్యక్తి అభిప్రాయం అనేటటువంటిది వ్యక్తం చేశాడనమాట. అయితే ఎందుకు ఇలా అంటున్నాడంటే ఇనుప పనిముట్లు ఎప్పుడైతే వాడకంలోకి వచ్చాయో వ్యవసాయం అనేటటువంటిది చురుకుగా జరిగిందని మనం చెప్పవచ్చు. ఎప్పుడైతే వ్యవసాయం చురుకుగా జరిగిందో వరి పండించడానికి అవకాశం ఉంది. ఆ పండించినటువంటి వరిని ఆహారంగా తీసుకున్నారు అని మనం ఇక్కడ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారనమాట డాక్టర్ సంకాలియా. అయితే ఎక్కువగా ఈ కాలంలో ఏంటంటే
మనకి నలుపు ఎరుపు పాత్రలు ఎక్కువగా లభ్యమయ్యాయి. ఓకేనండి, నలుపు ఎరుపు పాత్రలు అనేటటువంటి ఎక్కువగా మనకి లభ్యమయ్యాయి అన్నమాట. ఈ యొక్క ఇనుప కాలం 1200 నుంచి చూసుకోవాలి. ఓకేనా. అయితే భారతదేశంలో చూసుకుంటే ఇదంతా మనకి ఎవరు చెప్పారు, ఎవరి వల్ల? ఇంతకుముందు బ్రూస్ఫుట్, మధ్య అవ్వచ్చు, నవీన్ అవ్వచ్చు, బ్రూస్ఫుట్ చెప్పారు ఈ 2 శిలాయుగాల గురించి. మరి ఈ ఇనుప యుగం గురించి మనకి ఎవరు ఇచ్చారంటే ఇన్ఫర్మేషన్ మనకి ఎన్ఆర్ బెనర్జీ ఆయన ఇచ్చారనమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్. ఇవన్నీ లభ్యమయ్యాయి అనేటటువంటిది అనమాట. ఇక్కడ కూడా ఏంటంటే బాణపు మొనలు, ఓకేనండి, బాణపు మొనలు, అలాగే ఈటెలు, ఇటువంటివి లభ్యమయ్యాయి అన్నమాట ఈ కాలంలో మనకి. ఎక్కడ లభ్యమయ్యాయి ఏంటి అనేది మనం చూద్దాం. అయితే పట్టణ జీవనం మాత్రం వేగంగా విస్తరించింది అనమాట ఆంధ్రప్రదేశ్లో ఈ కాలంలో. ఎందుకంటే ఇక్కడ బృహత్ శిలాయుగం అని కూడా అన్నాం కదా ఈ యొక్క ఇనప యుగాన్ని. ఎందుకు అన్నాము బృహత్ శిలాయుగం అంటే? ఇవి పెద్ద పెద్ద రాక్షస గోళ్ళ సంస్కృతి అనమాట. ఇవి బృహత్ శిలాయుగం అంటే ఏంటంటే అర్థము పెద్ద పెద్ద రాక్షస గోళ్ళు అనమాట దాని అర్థం. అందువల్లే దీన్ని మనం బృహత్ శిలాయుగం అని కూడా పిలవడానికి అవకాశం ఉంది అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారనమాట. అయితే ఇవన్నీ ఎక్కడ దొరికాయి? ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో నాగార్జునకొండ, జొన్నవాడు ఇక్కడ మనకి దొరికాయి అన్నమాట. నాగార్జునకొండ, జొన్నవాడు, నాగార్జునకొండ, జొన్నవాడు ఈ ప్రాంతాల దగ్గర మనకి దొరికాయి అని మనం చెప్పుకోవచ్చు. ఆంధ్రదేశంలో ముఖ్యంగా మనకి ఇవన్నీ కూడా ఏంటంటే వింతైన సమాధుల్లో ఇవన్నీ దొరికాయి అన్నమాట. వీటిల్లో మనం ఏంటంటాం? రాక్షస కూళ్ళు లేదా బృహత్ శిలలు అని కూడా అంటామన్నమాట. ఎందుకు అంటామంటే ఇక్కడ బాగా చూసుకుంటే ఈ యొక్క నాగార్జునకొండ, పత్తిపాడు, బ్రహ్మగిరి, గుడివాడ ఇటువంటి ప్రాంతాల దగ్గర మనకి ఇవన్నీ బయటపడ్డాయి అన్నమాట. ముఖ్యంగా చూసుకుంటే ఏలేశ్వరం దగ్గర మనకి మెయిన్గా ఏంటంటే ఒక సమాధిలో ఏంటంటే ఇద్దరు కలిసి ఉన్నారన్నమాట. స్త్రీ పురుష ఇద్దరు కళేబారాలు ఉన్న శవపేటిక మనకి ఒకటి లభించింది అనమాట. ఈ శవపేటికలో మనకి స్త్రీ మరియు పురుషుడు ఇద్దరు కలిసి ఉండేటట్టు మనకి తెలుస్తుందన్నమాట. అంటే ఆనాటి కాలంలో సాంప్రదాయం అనేటటువంటిది చూడండి ఎలా ఉండేది అనేటటువంటిది. అక్కడ ఏలేశ్వరం అనే ప్రాంతం దగ్గర మనకి ఈ కళేబారాలు దొరికాయి అన్నమాట. అంటే ఇటువంటివి దాదాపుగా మనకి 12 దొరికాయి. ఇటువంటి రాక్షస గోళ్ళు ఇటువంటివి ఏంటంటే ఇవి చనిపోయిన వాళ్ళకి బతికుండేటప్పుడు వాళ్ళు ఓడేటటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో అవి కూడా పెట్టి ఇక్కడ పోడ్చడం లేదా కాల్చడం అనేటటువంటి చేసేవారు అనమాట. అయితే వీళ్ళు చనిపోయారు కదా, వీళ్ళు చనిపోయారని అక్కడ వాళ్ళకి ఏం చేసేవారంటే ఒక శిలాస్తంభాన్ని కూడా ఏర్పాటు చేశారనమాట. శిలాస్తంభాన్ని దీన్నే మనం ఏమని పిలుస్తామంటే మెన్హార్ అంటాం. మెన్హార్ అని అంటామన్నమాట. ఎక్కువగా ఇవి కృష్ణా జిల్లాలో కనిపించాయి. దేవరాల ప్రాంతంలో మనకి దేవరాల ఎక్కడ ఉంది? ఇది కృష్ణాలో మనకి రాక్షస కూర్ల దగ్గర చనిపోయిన వాళ్ళ దగ్గర ఏం చేసేవారంటే పెద్ద శిలా స్తంభ శాసనాలు అనేటటువంటివి స్తంభాలు అనేటటువంటివి ఉండేవి అనమాట, పెట్టేవారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే వాళ్ళ యొక్క గుర్తుగా ఇవి ఏర్పాటు చేశారనేటటువంటిది మనకు అర్థం అవ్వాలన్నమాట. ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క ఇనప యుగంలో జరిగేవన్నమాట. అంటే నాగరికత అనేటటువంటి అభివృద్ధి చెందింది. ఒక నాగరికతతో పోల్చితే తరువాత వచ్చే నాగరికత అనేటటువంటిది అభివృద్ధి చెందింది అని మనం చెప్పొచ్చు అనమాట. చెప్పుకున్నాం కదా, పెద్ద పెద్ద రాతి సమాధులు అన్నమాట. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రాతి సమాధులు లేదా రాక్షస కూళ్ళు అని అంటామన్నమాట.
అందుకే ఈ యొక్క యుగాన్ని మనం మెగాలిథిక్ అన్నాం. మెగా అంటే పెద్దదనమాట, పెద్ద పెద్దవి రాతులు అవ్వచ్చు, రాళ్ళు అనమాట. వ్యవసాయం కానీ వాణిజ్యం కానీ బాగా ఇక్కడ జరిగింది. అయితే ఇప్పటి నుంచే సామాజిక అసమానతలు అనేటటువంటివి ఈ కాలం నుంచే మనకి కనిపించడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ యొక్క రాక్షస గూళ్ళు తీసుకుంటే డిఫరెంట్ టైప్స్ మనకు ఉన్నాయి. ఒక 4 రకాలు ఉండేవన్నమాట. అంటే వాళ్ళ యొక్క సాంప్రదాయాలు అనేటటువంటి ఎలా ఉండేవో చూడండి. ఒకటిది ఏంటంటే సిస్ట్ అంటాం. సిస్ట్ ఇందులో ఏం చేస్తారంటే చెప్పుకున్నాం కదా, బండరాళ్ళు అవ్వచ్చు, గ్రానైట్ అవ్వచ్చు, వీటితోని ఒక శవపేటికని తయారు చేస్తారనమాట. వాటితో తయారు చేసి ఏమంటే ఇక్కడ భూమిలో పాతి పెడతారు. పాతి పెట్టి ఈ శవపేటిక పైన మనకేం చేస్తామంటే రాయికి రంధ్రం చేస్తారనమాట. ఓకేనా? ఈ శవపేటిక పైకి మనకి ఇక్కడ రంధ్రం చేస్తారనమాట. చేసి మనకి ఈ సమాధి అనేటటువంటిది కడతారు. ఇటువంటివి మనకి ఎక్కడ లభించాయంటే విశాఖపట్నం దగ్గర ఇటువంటివి మనకి లభించాయి. వీటిని మనం సిస్ట్ రాక్షస గూళ్ళు అంటాం. మెగాలిథిక్ ఏజ్. ఓకేనా? మెగా అంటే పెద్దవన్నమాట. అటువంటివి కట్టడాలు మనకి ఇక్కడ కనిపించాయి. రెండో రకం శవపేటిక ఏంటంటే డాల్మిన్ అంటాం. ఇది మొదటిది సిస్ట్, రెండోది ఏంటంటే డాల్మిన్ అంటాం. ఈ యొక్క శవపేటిక స్పెషాలిటీ ఏంటంటే ఇది భూమిలోను పోడ్చరు అనమాట. వీళ్ళని ఏంటంటే భూమిలోను పోడ్చకంటే ఇటువంటి మనకి ఎక్కడ కనిపిస్తాయంటే కృష్ణా, చిత్తూరు, తూర్పుగోదావరి ఇటువంటి జిల్లాల్లో మనకి కనిపిస్తాయి అన్నమాట. పోడ్చరు అనమాట. ఇంతకుముందు ఏంటి మనకి ఒక శవపేటకు తయారు చేసి అందులో భూమిలోనే పాతి పెడతారు, అంటే అక్కడ పూడిస్తారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటి, పోడ్చరు. డాల్మిన్ పద్ధతిలో పోడ్చరు అనమాట. అది మనకు డిఫరెన్స్. సాక్రోఫగి మూడోది. సాక్రోఫగి అంటాం. ఇది మూడోది అనమాట. ఇదేంటంటే కాల్చిన బంకమట్టితో మనకి తయారు చేస్తారనమాట. కాల్చిన బంకమట్టి, దాన్నే మనం ఏమంటాం, టెర్రకోట అంటాం. టెర్రకోట అని అంటాం. కాల్చిన బంకమట్టితో శవపేటికను తయారు చేసి అందులోన డిఫరెంట్గా తయారు చేస్తారనమాట. ఈ శవపేటికల్లో కూడా డిజైన్స్ ఉంటాయి. ఓకేనా? అలాగే అందులోనే మనకి ఏం చేస్తారంటే వాళ్ళు వాడిన వస్తువులు కూడా ఇందులోన పెట్టి పూడ్చి పెడతారనమాట. ఇది పూడ్చి పెడతారు. ఓకేనా? ఇది ఎక్కువగా మనకి కర్నూలు జిల్లాలో ఎక్కువగా దొరికాయన్నమాట. ఇవేంటంటే ఈ సమాధులు గొర్రె ఆకారంలో మనకి ఉంటాయన్నమాట. ఈ సమాధులు ఎక్కువగా ఇలా 3 రకాలైనవి. నాలుగోది మెన్వీర్. నాలుగోది ఏంటి, మెన్వీర్ అంటే ఏంటంటే ఇది 4వ రకం. ఈ యొక్క బృహత్ శిలాయుగంలో, బృహత్ అంటే మెగా, పెద్దవి, రాక్షస గూళ్ళు అని అర్థం. ఈ యొక్క మెన్వీర్ అనేటటువంటిది ఏంటంటే భూమిలోనే పాతి పెడతాం. అయితే వీటికి స్తంభాలలాగా ఉంటాయన్నమాట. 2 నుంచి 6 మీటర్లు మనకేం చేస్తామంటే పొడుగు ఉంటాయన్నమాట ఈ స్తంభాలు వీటిలే శిలలు. ఈ రెండింటిని కంబైన్ చేస్తామన్నమాట. ఇది ఇలా 2 నుంచి 6 మీటర్లు ఉంటుంది ఇది. ఓకేనా? ముందు ఒక శిలలతో దీన్ని తయారు చేస్తారు. అలాగే స్తంభం కూడా పెడతారు. చెప్పుకున్నాం కదా, స్తంభాలు పెట్టి మనకేంటంటే వాళ్ళు గుర్తుగా ఉంచుతారన్నమాట. యురేనియం డేటింగ్ పద్ధతి ద్వారా మనకి ఇది మనం తెలుసుకున్నామన్నమాట. అంటే మానవుడు ఇక్కడ రాగి ఉపయోగించాడని తెలుసుకున్నాం. ఇలా 4 పద్ధతులు అయితే ఉంటాయన్నమాట. మొదటిది సిస్ట్, రెండోది డాల్మిన్, మూడోది సాకోగ్రఫీ, 4వది మెన్వీర్. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనండి? ఇదంతా ఇక్కడ మనం చూసుకుంటే ఈ బృహత్ శిలాయుగం చూసుకోండి. ఆంధ్రప్రదేశ్లో మనకి ఎక్కడెక్కడ ఇవి ఎక్కువ లభించాయని చెప్పుకున్నాం. ఇప్పుడు అని చెప్పుకున్నాం కదా, నాగార్జునకొండ, అమరావతి, కర్నూలు, ప్రకాశం, అనంతపురం. ఇవన్నిటిని కూడా మనం ఈ యొక్క 4 రకాల రాక్షస గూళ్ళు అయితే మనకి
లభించాయి అని మనం చెప్పుకోవచ్చు. చరిత్ర పూర్వకాలానికి ఆధారాలు మనకి ఏమేమి ఉన్నాయి? వాళ్ళు చేసేటటువంటి రాతి పనిముట్లు చెప్పుకున్నాం కదా. రాయుల్ని ఏం చేశారు? చీల్చారనమాట. చీల్చి బొరుగుల రూపంలోనూ అలాగే గొడ్డలి, చేతి గొడ్డలి రూపంలోనూ మనకి వాళ్ళు తయారు చేసుకున్నారనమాట. అలాగే గృహ చిత్రాలు చెప్పుకున్నాం కదా. గృహ చిత్రాలు మనకి కర్నూలులో గృహ చిత్రాలు అనేటటువంటివి గుహల్లో వీళ్ళు నివాసం అనమాట. ఇవన్నీ చరిత్ర ఆధారంగా మనం చెప్పవచ్చు. మట్టి పాత్రలు, ఎముకలు, సమాధులు ఇవన్నీ మనకు కనిపించాయి. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఇంతవరకు డిస్కస్ చేసిన దాంట్లో అవుటర్ వ్యూ PYQs ఒకసారి చూద్దాం. చరిత్ర పూర్వకాలంలో లిపి ఉందా అంటే లేదు. అత్యంత ప్రాచీన కాలం ఏది? ప్రాచీన శిలాయుగం 20 లక్షల సంవత్సరాల నుంచి 10,000 సంవత్సరాల దాకా. ఓకేనండి. వ్యవసాయం ఎప్పుడు ఆరంభమైందంటే నవీన శిలాయుగం 6,000 నుంచి 2,500 దాకా ఈ ప్రాంతం నవీన శిలాయుగం. ఇనుప యుగం 2,500 నుంచి మనకి 1200, అది కంచు. ఇనుపంటే 1200 నుంచి వస్తుంది. పెద్ద రాతి సమాధులు ఎక్కడ చూసాం? మెగాలిథిక్లో చూసాం. బృహత్ శిలాయుగంలో 4 రకాలు చూసాం. కర్నూలు గుహలు చెప్పుకున్నాం. ప్రాచీన శిలాయుగానికి ప్రసిద్ధి అని మొట్టమొదటి చెప్పుకున్నాం కర్నూలులో. అలాగే ఉట్నూరు అనేటటువంటివి నవీన శిలాయుగానికి సంబంధించినటువంటిదని చెప్పుకున్నాం. ఇలా మనకి ఈ యొక్క ప్రాచీన చరిత్ర అనేటటువంటిది చెప్పుకున్నాము. ఇందులోన 10 లక్షల 20 లక్షల సంవత్సరాల నుంచి దాదాపుగా 1200 సంవత్సరాల దాకా మనము వచ్చామన్నమాట. 1200 నుంచి 1200 సంవత్సరాల దాకా వచ్చాం. ఇలా చరిత్ర పూర్వయుగాన్ని అనేటటువంటిది విశ్లేషించాలి. ఒక పట్టిక తయారు చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ కాలానికి సంబంధించినవి దొరికాయనేటటువంటిది మనం రాసుకోవాలి. అప్పుడే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రివిజన్కి పనికొస్తుంది. ఓకేనండి. తర్వాత మనకి ఆంధ్రదేశ చరిత్ర స్టార్ట్ అయిపోతుంది. ఇక నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా మనకు ఉంటుంది. ఆంధ్రదేశ చరిత్ర అవ్వచ్చు, ఆంధ్ర జాతిపై భిన్నాభిప్రాయాలు అవ్వచ్చు. తరువాత మనకి శాతవాహనుల కాలం ముందు ఎవరైనా పరిపాలించారా అవి చూస్తాము. తర్వాత శాతవాహనుల దగ్గరికి వెళ్తాం. ఓకేనండి. ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక మంచి ప్రోగ్రామ్, ఇనిషియేటివ్గా మనం చెప్పుకోవచ్చండి ఇది. ఎందుకంటే మంచి కంటెంట్ అయితే ఇస్తాను. ఓకేనా. మంచి కంటెంట్ ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా. ఎంతోమంది విద్యార్థులు ఉంటారు మనకి. ఓకేనా. డబ్బులు పెట్టలేకపోవచ్చు. అటువంటి విద్యార్థులు అనేటటువంటి వాళ్ళు ఉపయోగించుకోవడానికి ఇది మంచి అవకాశం అన్నమాట. ఓకేనండి. అందుకే అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా. ఉపయోగం అనేటటువంటిది మనకు ఉంటుందన్నమాట. ప్రిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు. ఓకేనా. ఇదంతటికి సక్సెస్ ఎక్కడ ఉందో తెలుసా అండి? కరెంట్ అఫైర్స్లో ఉంది. కరెంట్ అఫైర్స్లోనే సక్సెస్ మనకు ఉంటుంది. ఎవరైతే కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారో వాళ్ళకి సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. చరిత్రని సైడ్కి తీసేయండి, ఏపీ హిస్టరీని సైడ్కి తీసేయండి. ఇందులో మనం దాని పాయింట్లో మనం మాట్లాడట్లేదు. ఏపీ హిస్టరీ అనేటటువంటిది సపరేట్ టాపిక్. కరెంట్ అఫైర్స్ అయితే ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి సక్సెస్ రేట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనకి 2000 సంవత్సరంలో ఏం జరిగింది అని అడగదు. ఎగ్జామ్కి ముందు 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ దాకా ఏం జరిగింది అనేటటువంటి కాన్సన్ట్రేషన్ వాడు చేస్తాడు. అందుకే ప్రతి పేపర్ కూడా కరెంట్ అఫైర్స్కి లింక్ చేస్తూ అడుగుతున్నాడు. బిట్ల యొక్క సరళి మారిపోయింది, ప్రశ్నల సరళి మారింది, అర్థం చేసుకోండి. ఓకేనా. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.